అభ్యర్థిగా మీరు ఉన్నారు. ఎట్లా ఉందమ్మా? అంటే జనాల దగ్గరికి వెళ్తున్నారు, రోజు ప్రచారం చేస్తున్నారు కదా, ఎట్లా ఆదరిస్తున్నారు జనాలు? ఏమైనా ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్తున్నారా? చెప్తున్నారు, డ్రైనేజీ లేదని, రోడ్లు లేవని. కొన్నింటి దగ్గర రోడ్లు అసలు ఇంకా మొత్తం వేయలేదు అసలు రోడ్డు. సమస్యల మీద ఫైట్ చేస్తూనే ఉన్నాం. రోడ్లు వేయించినావు గతంలో, తర్వాత అక్కడ ప్యాచ్ వర్క్ ఉంటే ప్యాచ్ వర్క్ కూడా చేయించినావు. అండ్ ఇవన్నీ జనాలు గుర్తుపెట్టుకున్నాం. మనం ఏం చేసింది జనాలకు తెలుసు. ఆ గుంత ఒక్క గుంత ఒక 5 నెలల వరకు కూడా దాన్ని పట్టించుకోలేదు. ఈ రోడ్లో పోయే జనాలను అడిగిన చెప్తారు, మనం దాని దగ్గర ఉండి చేయించినాం. టీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తారా? అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళేమో మొత్తం మేమే డెవలప్ చేసినాం, 5 కోట్లు పెట్టినాం, 10 కోట్లు పెట్టినాం అని ప్రచారాలు చేస్తున్నారు. మరి మీ హయాంలో ఏమైనా డెవలప్ అయిందా లేదా? సంజయ్ యాదవ్ గారు ఉన్నప్పుడే పెట్టిన వర్కులు ఇప్పుడు అప్పుడే శాంక్షన్ అయినా కానీ అది పెండింగ్ పడ్డది. ఇప్పుడు చేస్తారు మొత్తం. ఇప్పుడు డెవలప్మెంట్ అయ్యే రోడ్, ఇప్పుడు ఆ సిఎస్కే రోడ్ కొత్తగా పడ్డది, అది కూడా సంజయ్ సార్ ఉన్నప్పుడే శాంక్షన్. అప్పుడే శాంక్షన్ అయింది. ఏమేమి ఉన్నాయి చెప్పి, ఏమేమి సమస్యలు దృష్టిలో పెట్టుకొని దిగుతా? మనకు మెయిన్ గా రోడ్స్ సరే, కాలనీ లోపల ఉన్న చిన్న రోడ్లు ఇచ్చి పెడితే పెద్ద రోడ్లు ఖచ్చితంగా, మేజర్ రోడ్లు ఖచ్చితంగా వేయాలి. దానికోసం 7 వరకు ఎంత దూరం అని పోతాం, మున్సిపల్ ఆఫీసర్ పోతాం, అవసరం అయితే కలెక్టర్ గారి దగ్గరికి పోతాం. సో మీకు అక్కడ ఎంపీ లేడు, ఎమ్మెల్యే లేడు, ఎట్లా కొట్లాడి ఫండ్స్ తీసుకొస్తారు? ఎమ్మెల్యే గారికి గెలిచి కూడా 2 years అయిపోయింది. వాళ్ళు ఏం వర్క్ చేసి చూపించారు. సరే, అధికారం అయితే అయిపోయింది కదా. సరే, ఇంకో నెక్స్ట్ ఎలక్షన్ కేసీఆర్ మీద సానుభూతితోన కేసీఆర్ ఓరు కొట్టుకున్నామని చెప్పి జనాలు ఇప్పటికే బాధపడుతున్నారు. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు, నేను మీ రాజు. సో మొదటి నుంచి కూడా షాద్నా నియోజకవర్గం 10th వార్డులో చెరక శివ తన టికెట్ మాక్సిమం దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు బీఆర్ఎస్ బారి నుంచి డైరెక్ట్ ప్రజల లోపలికి వెళ్తున్నాడు. మరి ప్రజలు ఏ విధంగా ఆదరిస్తున్నారు? 10వ వార్డులో చెరక శివ ఈసారి గెలిచి వారి యొక్క మాజీ ఎమ్మెల్యే అయినటువంటి అంజయ్ యాదవ్ కి గిఫ్ట్ ఇస్తాడా లేదా అనేది వారి మాటలను తెలుసుకుందాం. నమస్తే శివ గారు. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. సో మొత్తానికి అభ్యర్థిగా మీరు ఉన్నారు. ఎట్లా ఉందమ్మా? అంటే జనాల దగ్గరికి వెళ్తున్నారు, రోజు ప్రచారం చేస్తున్నారు కదా, ఎట్లా ఆదరిస్తున్నారు జనాలు? మంచిగానే ఉంది. మంచిగా ఉందా? మంచిగా ఉంది. ఓకే. ఏమైనా ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్తున్నారా? చెప్తున్నారు, డ్రైనేజీ లేదని, రోడ్లు లేవని. కొన్నింటి దగ్గర రోడ్లు అసలు ఇంకా మొత్తం వేయలేదు అసలు రోడ్డు. ఓకే. సో వార్డు లోపలనే మొత్తం మాక్సిమం. అంటే జనాల లోపల వెళ్తున్నారు కదా, మీ వార్డు లోపలికి వెళ్తున్నారు కదా, ఎట్లా ఉందమ్మా రెస్పాన్స్? అంటే ఇంతకు ముందు రోడ్లు అవేమి మంచిగా లేవని చెప్తారు, రోడ్లు ఇంకా రాలేవు, డ్రైనేజీ కూడా రాలేదని చెప్తారు. మాకు ఒక అవకాశం ఇస్తే డ్రైనేజీ అవి రోడ్లు వేపిస్తామని మీరు చెప్పిండ్రా? ఓకే. జనాలు వాళ్ళ సమస్యలు మాట్లాడుతున్నారా మీతోటి? చెప్పిందా? అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కొత్తగా అనిపిస్తుందా, లేకపోతే ఇంతకు ముందు తిరుగుతుంటే ఇదే కాలనీ కదా మొత్తం ఉండేదంతా. మ్యారేజ్ కాకముందు ఇక్కడనే, మ్యారేజ్ అయినాక ఇక్కడనే కదా మొత్తం. సో అమ్మగారి అత్తగారి ఇదే మొత్తం షాద్నగరే కదా అంతా. సో అందరూ తెలిసిన వాళ్ళే. ఎస్విపి కాలేజ్కి వెళ్తుంటుంది ఇక్కడ నుండి. అప్పటి నుండి రోడ్డు లేదు, నా పెళ్లి అయినాక రోడ్డు లేదు. మరి అంతా మేము డెవలప్ చేసినాం ఏం డెవలప్ చేయలేదు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి, యువతకి అభివృద్ధి చేసి చూపిస్తాం. సో మీకు అవకాశం ఇస్తే చేసాం అభివృద్ధి ఖచ్చితంగా, నిజంగా కన్ఫామ్ గా. మీరు కూడా అట్లా ఉత్తి మాటలు ఏమన్నా మాట్లాడతారు? ఏం లేదు, ఎందుకంటే ఏం లేదు, కన్ఫామ్ గానే. ఎంతవరకు చదువుకున్నావు? డిగ్రీ అయిపోయింది. ఇక్కడనే లోకల్నే మొత్తం, స్కూల్ కాలేజ్ అంతా లోకలే. మా ఫాదర్ నేమ్ చెప్తే కూడా గుర్తుపడతారు మాక్సిమం మొత్తం అంతా. సో ఈ జనాలతో రెగ్యులర్ గా టచ్ లో ఉంది. కొత్తగా ఏం వెళ్తున్నట్టు ఏం లేదు. మా డాడీ అప్పుడు లేబర్ వర్క్ అవన్నీ చేపిస్తుండే. అర్జనవాడ 10th వార్డు మొత్తం అంతా తెలిసిన వాళ్ళే మొత్తం, సరౌండింగ్ మొత్తం. అప్పటి నుంచి ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉన్నారు, ఇప్పుడు ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉన్నారు. వ్యక్తిని ఏం కాదు, ఇక్కడనే మొత్తం ఫర్క్నరే, షాద్నరే అంతా. సరే, మరి అంత లోకల్ వ్యక్తి అంటున్నావు కదా, జనాలు ఆదరిస్తారా, ఓట్లేస్తారా? నమ్మకం ఉందా? ఖచ్చితంగా వేస్తారు. మనం అభివృద్ధి చేసి చూపిస్తామని నమ్మకంగా చెప్పాలి. వాళ్ళు నమ్ముతున్నారా? నేను నమ్ముతున్నా. అఖిల డెవలప్ చేస్తుంది అంటే నమ్మచ్చు. పక్కా, కన్ఫామ్ గా, పక్కా. ఉత్తి మాటలు ఏమైనా చెప్తారు? ఏం లేదు. పక్కా కన్ఫామ్ గా గెలుస్తానే నమ్మకం ఉందా? ఉంది. ఓకే. శివ ఎంతవరకు సపోర్ట్ చేస్తాం? మొత్తం శివనే చూసుకుంటా. సో మీ గెలుపు వెనక శివ ఉంటాడు. సో మరి శివతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం.
ఓకే శోభయ్, మొత్తానికి కంగ్రాచులేషన్స్ టికెట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ. అండ్ ఇంకో కంగ్రాచులేషన్స్ గెలిచిన తర్వాత మాట్లాడుకుందాం. ఎట్లా అనిపిస్తుంది శోభయ్? అంటే వెళ్తున్నావు కదా, ఆల్రెడీ నువ్వు అంటే సమస్యల మీద ఫైట్ చేస్తూనే ఉన్నావు, రోడ్లు వేయించినావు గతంలో, తర్వాత అక్కడ ప్యాచ్ వర్క్ ఉంటే ప్యాచ్ వర్క్ కూడా చేయించినావు. అండ్ ఇవన్నీ జనాలు గుర్తుపెట్టుకున్నా. మనం ఏం చేసింది జనాలకు తెలుసు. ఆ ఒక్క గుంత ఒక 5 నెలల వరకు కూడా దాన్ని పట్టించుకోలేదు. అచ్చా. ఈ రోడ్లో పోయి జనాలను అడిగినా చెప్తారు. మనం దాని దగ్గర ఉండి చేయించినాం, డెవలప్మెంట్ చేసినాం. సో జనాలు అయితే గుర్తుపెట్టుకున్నారు, జనాలు గుర్తుపెట్టుకురా, పక్కా గుర్తుపెట్టుకురు. ఈసారి వాళ్ళు గుర్తుపెట్టుకురా లేదా అనేది ఎలక్షన్ తర్వాత తెలుస్తుంది. అచ్చా. సో మొత్తానికి చిన్నోడు అయినా సరే గట్టిగా టికెట్ సాధించడంలో సక్సెస్ అయినావు. టిఆర్ఎస్ పార్టీని ఆదరిస్తారా? అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళేమో మొత్తం మేమే డెవలప్ చేసినాం, 5 కోట్లు పెట్టినాం, 10 కోట్లు పెట్టినాం అని ప్రచారాలు చేస్తున్నారు. మరి మీ హయాంలో ఏమైనా డెవలప్ అయిందా లేదా, చేసిందా లేదా? అంజయ్ యాదవ్ గారికి కావచ్చు కారు గుర్తును ఆదరిస్తారా లేదా? ఇప్పుడు 10th వాళ్ళ వర్కులన్నీ అంజయ్ యాదవ్ గారు ఉన్నప్పుడే పెట్టిన వర్కులు. ఓకే. ఇప్పుడు అప్పుడే శాంక్షన్ అయినా కానీ అది పెండింగ్ పడ్డది, ఇప్పుడు చేస్తారు. మొత్తం ఇప్పుడు డెవలప్మెంట్ అయ్యే రోడ్, ఇప్పుడు ఆ సిఎస్కే రోడ్ కొత్తగా పడ్డది, అది కూడా అంజయ్ సార్ ఉన్నప్పుడే శాంక్షన్, మీ హయాంలో అప్పుడే శాంక్షన్ అయింది. ఓకే. అప్రూవల్ ఉంది, అప్రూవల్ లెటర్ గిట్ట మనతో ఉంది. ఓకే. సో ఇప్పుడు కొత్తగా చేస్తుంది ఏం లేదు, కొత్తగా ఏం చేస్తలేరు, అప్పుడే అందరు తెలుసు. జనాలకు తెలుసా? జనాలకు మనం ఇంతకుముందు 7 రోడ్లు శాంక్షన్ అయినాయి అని చెప్పి వాళ్ళతో మనం మాట్లాడినాం కదా. ఓకే. కాకపోతే ఆ గ్యాప్ వచ్చింది, వీళ్ళు ఇప్పుడు ఫిల్అప్ చేస్తున్నారు వీటిని, అంటే వీళ్ళ హయాంలో వర్క్ నడుస్తుంది. సో ఇప్పుడు పోటీ చేసిన వాళ్ళకన్నా ఏజ్ లో నాకు తెలిసి నువ్వే చిన్న అనుకుంటా. మరి వాళ్ళతోటి కొట్లాడేంత ధైర్యం, కొట్లాడడం మీన్స్ ఆ కొట్లాట కాదు, ఎలక్షన్స్ లలో కొట్లాడేంత ధైర్యం ఉందనుకోవచ్చు. నేను వాళ్ళతో ఉన్న ఎలక్షన్ కొట్లాడతాను నమ్మకం ఉంది కాబట్టి నాకు అంజయ్ యాదవ్ గారు బీఫామ్ ఇచ్చి ఆశీర్వదించి నన్ను పంపించిండు. ఓకే. నేను ఆ గెలుపు కోసం నేను ఎంత కృషి చేయాలనో అంతకన్నా ఎక్కువ కృషి చేసి మా మాజీ ఎమ్మెల్యే గారు అంజయ్ యాదవ్ గారికి 10th వాడు ఒక గిఫ్ట్ వేయబోతున్నా. అచ్చా, నీ గెలిపే ఒక గిఫ్ట్ అంటావు? నా గెలిపే ఒక గిఫ్ట్. అంటే ఏ కాన్ఫిడెన్స్ తోటి? అంటే సరే ఇంతకు ముందు అంటే మనకి టికెట్ వస్తుందా రాదా అని పక్కన పెడితే మనం 10 రకాలుగా మాట్లాడతాం. ఆ ఇంటర్వ్యూలో కూడా నువ్వు రకరకాల హామీలు ఇచ్చి ఉండొచ్చు, 10 రకాలు మాట్లాడి ఉండొచ్చు. ఇప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీ అనేది నీకు ఉంది కాబట్టి, సో జనాలు ఏమంటున్నారు ఇప్పుడు జనాల లోపలికి వెళ్తే? జనాల లోపలికి వెళ్తే ఒకటి అంటున్నారు, రోడ్లు లేవు, రోడ్లు లేవు, ఓ లైట్ పోతే కూడా వేసే పరిస్థితి లేదు 10th వల్ల. ఓకే. ఒక లైట్ పోయినా వేసే పరిస్థితి లేదు. మీరు ఇంటర్నల్ గా సర్వే చేసుకోండి మొత్తం, ఏదైనా లైట్ పోతే కూడా మీకు ఇమీడియట్లీ రెస్పాన్స్ అయ్యారా లేదమ్మా అని మీరు అడగండి. వాళ్ళు ఇమీడియట్లీ రెస్పాన్స్ ఎవరు కాలేదు. ఈసారి అంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నేను ఈసారి పోటీలో దిగాల్సి వస్తుంది. అచ్చా. ఓకే. ఏమేమి ఉన్నాయి చెప్పి, ఏమేమి సమస్యలు దృష్టిలో పెట్టుకొని దిగుతా అంటున్నాం? మనకు మెయిన్ గా రోడ్స్, సరే కాలనీ లోపల ఉన్న చిన్న రోడ్లు ఇచ్చి పెడితే పెద్ద రోడ్లు ఖచ్చితంగా, మేజర్ రోడ్లు ఖచ్చితంగా వేయాలి. దానికోసం 7 వరకు ఎంత దూరం అని పోతాం, మున్సిపల్ ఆఫీసర్ పోతాం, అవసరం అయితే కలెక్టర్ గారి దగ్గరికి పోతాం. వర్క్ విషయంలో మాత్రం ఖచ్చితంగా చేస్తాం. యూత్ కు అవకాశం ఇచ్చారు, యువతకు అవకాశం ఇచ్చారు కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాలి. మనం నిలబెట్టుకొని ఇప్పుడు అవకాశం ఇచ్చి మనం పని చేస్తే నెక్స్ట్ మనల్ని ఆదరిస్తారు. ఎందుకంటే ఎవరు కూడా తక్కువ ఏజ్ లోనే రాజకీయ జీవితాన్ని పోగొట్టుకోవాలనుకోరు. దానికోసం 100% నేను వాళ్ళ ఫోన్ కు రెస్పాండ్ అయ్యి వాళ్ళ దగ్గరికి పోయి, ప్రాబ్లం వాళ్ళ దగ్గర ఉంటే మనమే వాళ్ళ దగ్గరికి పోవాలి. వాళ్ళ దగ్గరికి పోయి నిలబడి పని చేసి వస్తేనే లీడర్. లీడర్ దగ్గరికి పోయి మనం నిలబడితే అది వ్యవస్థ ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే అందరు చదువుకున్న వాళ్ళు ఉంటారు. ఇంతకుముందు ఉండే లీడర్ దగ్గర ఇంటికాడ పోయి నిలబడి మాకు పని కావాలనేది. ఇప్పుడున్న దాంట్లో మనం ఖచ్చితంగా జనాల దగ్గరికి పోయి ప్రాబ్లం ఉందంటే ఆడ ఉండి కూర్చొని, సరే ఆ పని ఇప్పుడు కాకపోవచ్చు, మనం పోయినప్పుడే కాకపోతే వాళ్ళకి ఆ విషయం చెప్పైనా రావాలి. సరే ఇప్పుడు ఏమంటారు అధికార పార్టీ వాళ్ళు, మేము అధికారంలో ఉన్నాం, డెఫినెట్ గా మేము ఎమ్మెల్యే తోటి కొట్లాడైనా సరే పనులు చేపిస్తామని చెప్పేసి అంటారు. సో బీజేపీ వాళ్ళు కావచ్చు, మా సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, ఎంపీగా అరుణమ్మ గారు ఉన్నారు, సో మేము వారి దగ్గర నుంచి ఫండ్స్ తీసుకొచ్చి చేస్తామంటారు. సో మీకు అక్కడ ఎంపీ లేడు, ఎమ్మెల్యే లేడు, ఎట్లా కొట్లాడి ఫండ్స్ తీసుకొస్తారు మీరు? ఇప్పుడు అయినా రోడ్డు డెవలప్మెంట్ ఉంది కదా, ఎంపీ గారు గెలిచి కూడా 1 year అవుతుంది, ఎమ్మెల్యే గారు గెలిచి కూడా 2 years అయిపోయింది. వాళ్ళు ఏం వర్క్ చేసి చూపి, సరే అధికారం అయితే అయిపోయింది కదా, సరే ఇంకో నెక్స్ట్ ఎలక్షన్ కేసీఆర్ మీద సానుభూతితోన కేసీఆర్ ని ఓడగొట్టుకున్నామని చెప్పి జనాలు ఇప్పటికే బాధపడుతుంది. నెక్స్ట్ ఖచ్చితంగా మళ్ళా మన గవర్నమెంట్ వస్తుంది, కౌన్సిలింగ్ లో మేమే ఉంటాం కాబట్టి ఆ రోజు కూడా ఈ రోజు 2 సంవత్సరాలు, ఈ రోజు ఎవరు గెలిచినా 2 సంవత్సరాలే. ఇక్కడ అవతల క్యాండిడేట్ గెలిచినా 2 సంవత్సరాలు అధికారంలో ఉంటాడు, మేము గెలిచిన 2 సంవత్సరాలు అధికారంలో ఉంటాం. ఓకే. సో మరి ఇప్పుడు అంటే ఈ 2 సంవత్సరాల వరకు అభివృద్ధి ఏం జరగదా? మరి మున్సిపాలిటీ రూల్స్ ప్రకారం ఏది ఏ
ఏ రోడ్డు ఏ విధంగా తేవాలి అదంతా సిస్టపరంగా తీసుకొచ్చి మొత్తం వర్క్ చేసే బాధ్యత మాది. ఓకే. సో పక్క చేస్తావు. చేసాం. సమస్యలు అయితే నీ దృష్టికి వస్తున్నాయి. సమస్యలు దృష్టికి వస్తున్నాయి. ఇంకోటి మనము వార్డు కొత్త ఏం కాదు కదా, అచ్చా ఇంతకుముందు ఉన్నాము. ఇప్పుడు ఈ క్యాండిడేట్ కూడా మన 10th వార్డు ఆనుకునే ఉంటుంది. అచ్చా అచ్చా. అంటే మదర్ ఇల్లు. సో మొత్తానికి అక్కడ అర్జనవాడ కూడా మొత్తం ఈమె సొంతిల్లు లాగానే. అచ్చా. అర్జనవాడ కానీ ఇదంతా సొంతిల్లు లాగానే. ఇక్కడ నేనున్నా, అక్కడ ఆమె సో మరి అక్కడ ఆదరిస్తే ఇక్కడ అల్లుడిని ఆదరించాలి, కూతుర్ని ఆదరించాలి. సో ఇక్కడ కోడలు, ఇక్కడ కొడుకు. సో మొత్తానికి అట్లా కలిసి వస్తుంది అయితే. సో ఇక్కడ చుట్టాలు కూడా మీకు ఒక బలమే అనుకోవచ్చా? బలమే. మనకు చుట్టాలు అందరూ మా మా ఈ చుట్టుపక్కల అందరూ అట్లకెళ్ళి ఉన్నారు. ఇంకోటి చిన్న ఉన్నప్పటి నుంచి ఈమెను కూడా చూసిరు. ఈ రోజు కొత్తగా మనం ఇంట్రడ్యూస్ చేసేది ఏం లేదు, ఈమెను చూసిరు. ఇప్పుడు నేను కూడా అన్నిట్లో సర్వీసులు ఉన్నాం. పబ్లిక్ లో ఒక 15 సంవత్సరాల నుంచి ఉన్నాం. అచ్చా. సో రాజకీయాలు తెలుసా మరి? ఏమన్నా ఉంటే నేర్పిస్తా. రాజకీయాలు తెలుసుగా, నేను రోజు ఇంట్లో ఉండి రోజు మాట్లాడుతుంటే విధానం అన్ని చూసుకుంటారు. రాజకీయాలు తెలుసు, ఎట్లా వర్క్ చేయగలుగుతుంది. కాబట్టి ఈరోజు లేడీ వచ్చినా గట్టిగా నిలబెట్టి పని చేపిద్దామని చెప్పేసి మనం ముంగడు. సో గెలిచిన తర్వాత మొత్తం ఆమె చేతిలోనేనా, లేకపోతే పవర్ అంతా నువ్వే తీసుకుంటావు? ఎట్టి పరిస్థితుల కౌన్సిలరే పనిచేస్తారు. ఏదో బ్యాక్గ్రౌండ్ మాత్రం మనం ఉంటాం, వాళ్ళు పనిచేస్తారు. సరే దాన్ని తెలియకపోతే ఈ విధంగా చేయాలని చెప్పి మనం చెప్పగలుగుతాం. జనాల లోపల ఉంటారు, జనాల్లో బట్టి 100% ఉన్నాం కాబట్టి ఈరోజు బరీలు ఉన్నాం. ఓకే. సో మొత్తానికి అయితే ఫైటింగ్ లో అంటే ఈ ఫైట్ లో గెలుస్తా అంటారు. ఇప్పుడు 10th వార్డు ఎలక్షన్ లా ఖచ్చితంగా 600-700 మెజార్టీతోనే గెలిచి చూపిస్తా. 600-700. సో ఫస్ట్ టైం మెజార్టీ చెప్తాను. ఫస్ట్ టైం మెజార్టీ చెప్తున్నా. రాసుకో నువ్వు. ఓకే. ఎలక్షన్ రిజల్ట్ వచ్చినాక నువ్వు వచ్చి మాట్లాడాలి మళ్ళీ. సరే, మళ్ళీ నేను మీ జనాలతో కూడా వెళ్ళి మాట్లాడేది ఉంది. అప్పుడు మాట్లాడి మళ్ళీ 600, సరే 500 పైన మెజార్టీ వచ్చినప్పుడు అప్పుడు డెఫినెట్ గా కలిసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ శోభాయ్. థ్యాంక్ యూ అమ్మా. ఆల్ ది బెస్ట్. సో ఇది అఖిల చెక్క శివ తోటి స్పెషల్ చిట్చాట్. మరి 10th వార్డులో ఒక చదువుకున్న విద్యావంతురాలు యువకులు మీ ముందరికి వస్తున్నారు కాబట్టి మీరు వారిని ఎంతవరకు ఆదరిస్తారు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.